హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు నేను మీకు ఒక ఆడియో ఇంటర్ఫేస్ అహూజా కంపెనీకి సంబంధించింది. ఇది AI-22. దీని నుంచి మనం సిస్టమ్కి మైక్ కనెక్ట్ చేసుకుని మంచి క్లారిటీగా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. దీన్ని అయితే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ప్యాకింగ్ని అయితే ఓపెన్ చేశా. మరలా మీకు వీడియో కోసం అయితే దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇందులో ఒక కేబుల్ రావడం జరిగింది. బాక్స్లో అయితే ఇలా రావడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు. ఎందుకనంటే ఇది మనకి మంచిగా ఆడియో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి బాగా పనిచేస్తుంది. నేను దీన్ని మీకు అయితే వీడియోలో చూపిస్తూ ఉన్నాను. దీంట్లో ఒక మైక్ ఇన్పుట్ XLR కేబుల్ ఇన్పుట్ ఉంది ఇందులో. అలాగే ఒక ఇన్స్ట్రుమెంట్కి సంబంధించింది ఒక ఇన్పుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి వాల్యూమ్ ఇది. అలాగే దీనికి సంబంధించి వాల్యూమ్ ఇది. ఇదేమో అవుట్పుట్కి వాల్యూమ్ ఇది. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి. ఫ్యాంటమ్ పవర్ ఆన్ చేస్తే కనుక ఇందులో పైన ఉండే లైట్ వెలుగుతుంది అనమాట. పైన ఇలా ఉంది. వెనకాల చూస్తే ఫ్యాంటమ్ పవర్కి స్విచ్ ఇక్కడ ఉంది. ఇది 48 ఫ్యాంటమ్ పవర్ ఇది. అలాగే అవుట్పుట్ రైట్ లెఫ్ట్ ఇందులో నుంచి అవుట్పుట్ అంటే మనం ఇందులో నుంచి ఏమైతే వింటామో వాటిని అవుట్పుట్ ఇచ్చుకోవచ్చు. ఇది పవర్ కేబుల్ అనమాట దీనికి. అలాగే ఇందులో ఒక సిలికాన్ జెల్ ఒకటి ఉంది. యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది బాక్స్లో ఉంది. వాడడానికి ఒక కంప్యూటర్ అయితే అవసరం. ఇది USB పోర్ట్ ద్వారా కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పవర్ అయితే దీంట్లోకి వస్తుంది. పవర్ వచ్చినప్పుడు మనకి ఈ లైట్లు అయితే వెలుగుతాయి. మనం మైక్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. దీని ద్వారా బెస్ట్ ఆడియో క్వాలిటీ వస్తుందని దీన్ని వాడతారు. ఇది అహూజా కంపెనీకి సంబంధించింది. దీని కాస్ట్ వచ్చి 5,000 రూపాయలు. ఇంతకంటే లేటెస్ట్ మోడల్స్ ఇంకా ఆన్లైన్లో వచ్చినాయి. నేను ఇండియా ప్రోడక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. అహూజా కంపెనీ కూడా ఇది ఒక బ్రాండ్. అహూజా కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువ కాలం మన్నుతాయి. అందుచేత అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. 4 ఇక్కడ ఇచ్చారు కదా, ఈ విడిగా వచ్చినాయి. నేను అంటించాను వీటికి. దీనికి కరెంట్ అవసరం అవుతుంది. దీంట్లో నుంచి మనం సిస్టమ్కి కనెక్ట్ చేసినప్పుడు తీసుకుంటుంది కరెంటు. దీని ద్వారా బెస్ట్ ఆడియో అవుట్పుట్ ఇచ్చైతే మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మనము కెమెరాకు ఉండే మైక్, నేను ఇప్పుడు బోయా మైక్ ఇక్కడ పెట్టుకున్నాను. నాకు ఇందులో కొంచెం నాయిస్ వస్తుంది. నేను ఇప్పుడు దాకా ఖరీదైన మైకులు కానీ వేటిని వాడలా. అన్నీ చీఫ్ క్వాలిటీయే వాడాను. అయితే యూట్యూబ్లో మన వాయిస్ క్లారిటీ పెరగాలని అంటే మంచి క్లారిటీ వాయిస్ ఉండాలి కాబట్టి దానికోసం అయితే ఇది తీసుకోవడం జరిగింది. నేను దీన్ని సిస్టమ్ కనెక్ట్ చేసి ఏ విధంగా దీన్ని వాడాలనేది మీకు వీడియో తీసి దాన్ని కూడా చూపిస్తాను. ఈ మైక్ ఆడియో యారేకి సంబంధించింది. చూడొచ్చు మీరు. దీనికి XLR కేబుల్ అయితే ఇక్కడ కనెక్ట్ చేయడం అయితే జరిగింది. దీన్ని తీసుకెళ్ళి ఈ ఆడియో ఇంటర్ఫేస్కి అయితే కనెక్ట్ చేశా. ఇప్పుడు ఫ్రంట్ ఏదైతే ఉందో ఇక్కడ యారో మార్క్, మనం ఈ ఫ్రంట్ నుంచి మాట్లాడాలన్నమాట. ఒకసారి దీన్ని ఆన్ చేసి మాట్లాడి OBS స్టూడియోలో రికార్డ్ చేస్తాం.
ఎందుకనంటే అందులో వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది కదా. నేను ఇప్పుడు ఈ మైక్ కనెక్టర్ని అయితే నేను ఈ ఆడియో ఇంటర్ఫేస్ని వైర్ని అయితే ఇప్పుడు సిస్టమ్ కనెక్ట్ చేస్తా ఉన్నాను. సిస్టమ్ కనెక్ట్ చేసాక చూడండి, ఇక్కడ లైట్ వచ్చింది అంటే దానికి పవర్ వచ్చింది అనమాట. యూఎస్బి కేబుల్లో నుంచే దీనికి పవర్ వచ్చింది. ఓకేనా. అయితే ఈ మైక్కి స్విచ్లు కానీ ఏమి లేవు. ఇప్పుడు నేనైతే వెనకాల ఫాంటమ్ పవర్ ఆన్ చేయాలి. దీనికి ఇప్పుడు చూడండి, ఫాంటమ్ పవర్ ఆన్ చేస్తున్నా. ఆన్ చేశాను. ఆన్ చేసాక ఇక్కడ లైట్ వెలిగింది, చూసారు కదా. అలాగే నేను మాట్లాడుతుంటే సిగ్నల్ కనపడుతుంది, చూసారు ఇక్కడ. ఈ ఆడియో ఇంటర్ఫేస్లో నేను మాట్లాడుతుంటే ఇది అప్పుడే నా వాయిస్ని క్యాచ్ చేసి సిగ్నల్ కనపడతా ఉంది. అదేవిధంగా ఓబిఎస్లో కూడా నా వాయిస్ యొక్క సిగ్నల్ చూపిస్తూ ఉంది, చూసారు కదా. అంటే ఇది తీసుకుంటుంది అనమాట సౌండ్. ఇప్పుడు నేను దీన్ని దగ్గరికి లాక్కుని ఫ్రంట్ తిప్పుకుంటున్నాను, ఎందుకనంటే మరి వాయిస్ని రికార్డ్ చేయాలి కదా. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. బాగున్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రికార్డ్ అయింది, దాన్ని స్టాప్ రికార్డింగ్ చేశా. నేను ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడాను, ఫిల్టర్ లేకుండా. ఓకేనా. అయితే ఈ మైక్ సౌండ్ ఏ విధంగా ఉందనే దాని కొరకు చుట్టూ మాట్లాడతా. ఫ్రంట్ నా యాప్ పెట్టుకున్నాను, ఇక్కడ సైడ్ కూడా మాట్లాడతాను. దాని సౌండ్ మీరు గమనించాలి. మరలా రికార్డ్ చేసి దాన్ని కూడా మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో. మళ్ళీ దూరంగా వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? సౌండ్ ఏ విధంగా క్యాచ్ చేసిందనేది మీరు గమనించండి. ఓకే. మళ్ళీ స్టాప్ రికార్డింగ్. ఇప్పుడు ఫిల్టర్ పెడుతున్నాను దీనికి. వాళ్ళు ఇచ్చిన ఫిల్టర్ దీనికైతే పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కండెన్సర్ మైక్కి. ఓకే. నేను ఈ ఆడియో ఇంటర్ఫేస్లో సౌండ్ అయితే 1 o'clock టైమింగ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టాను అనమాట. టైమింగ్ ఉంటుంది కదా, 12 గంటలు అయితే స్ట్రైట్, 1 o'clock అయితే ఎంత సమయం ఉంటుందో ఆ యాంగిల్లో పెట్టాను ఇక్కడ దీన్ని. ఇప్పుడు మరలా రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు మీరు ఒక ఆడియో ఇంటర్ఫేస్ సిస్టమ్కి అయితే కనెక్ట్ చేయడం చూస్తూ ఉన్నారు. నేను కండెన్సర్ మైక్లో మాట్లాడుతూ ఉన్నాను. ఇది ఆడియో యారే కంపెనీకి సంబంధించిన మైక్. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ, AM-C2 ఇది. దీనికి సంబంధించిన ఇది మైక్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ చూడొచ్చు మీరు. దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది, చూసారు కదా. అది ఇప్పుడు నేను మాట్లాడింది రికార్డ్ అయింది ఇందులో. ఇది మనం పైన ఇది పెట్టిన తర్వాత ఎలా ఉందో వాయిస్, ఈ పైన కవరు, ఇది స్పాంజీ కవరు, ఇది తీసి ఇది లేనప్పుడు ఎలా ఉందనేది గమనించండి. నేను సౌండ్ మొదట ఎంత పెట్టానో అంతే ఉంచా. తర్వాత మీరు ఈ సౌండ్ ఏ విధంగా ఉంది అనేది గమనించి నాకు కామెంట్లో తెలియజేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే
మనం ఈ ఆడియో ఇంటర్ఫేస్ వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం మంచి ఆడియో అవుట్పుట్ కావాలని ఈ ఆడియో ఇంటర్ఫేస్ ఈ మైక్ని అయితే తీసుకుని కనెక్ట్ చేసి ఈ వాయిస్ని అలాగే ఈ వీడియోని రికార్డ్ చేసి మీరు కూడా చూసి ఎలా ఉందనేది తెలుసుకోవాలని దీన్ని అయితే వీడియోని చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను దీంట్లోంచి రికార్డ్ చేసిన దాన్ని ఆపుతూ ఉన్నాను. అహూజా కంపెనీకి సంబంధించిన ఆడియో ఇంటర్ఫేస్ అలాగే మైక్ గురించి అయితే క్వాలిటీ ఎలా ఉందో చూశారు, విన్నారు. మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్.